అన్న ఇప్పుడు నిన్న ఏనుగు సుదర్శన్ వచ్చి ఈడ పాపం తక్షణ సాయం కింద 5,000 రూపాయల సాయం చేస్తూ వీళ్ళకు అండగా నుంచి మనోధైర్యం నింపాడు. కాప్రా ఎంఆర్ఓ ఒక ప్రాపగాండా ఏం చేస్తుందంటే హైదరాబాద్ అనే ఒక పత్రిక ఇక్కడ ఫీల్డ్ క్షేత్రస్థాయితో సంబంధం లేకుండా అసలు ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్న బీజేపీ నాయకులు వచ్చినప్పుడు ఆదాబ్ హైదరాబాద్ పత్రిక నుంచి ఎటువంటి ప్రతినిధి లేడు ఇక్కడ. కానీ భూ కబ్జాల దందా బీజేపీ నేతల అండా అని ఒక వార్త ప్రసారం చేసింది. క్షేత్రస్థాయిలో మేము రిపోర్టింగ్ చేసిన దానికి ఓ భిన్నమైనటువంటి కథనం చేసిండ్రు. ఈ కథనంలో ఆమె మార్నింగ్ న్యూస్లో ఆదాబ్ హైదరాబాద్ పేపర్ని వాళ్ళ ఆదాబ్ హైదరాబాద్ టీవీలో చదివేటప్పుడు కాప్రా ఎంఆర్ఓ పాల్గొన్నది. అసలు మంచి నీకు వస్తే కూడా పేదలతోనే ఒక పాలిటిక్స్ ఆడే పరిస్థితి అసలు నెలకొన్నదన్న. ఏమంటే బీజేపీ పార్టీ నాయకులు ఇక్కడ ఏదో పరామర్శకు వచ్చిండ్రు. పరామర్శకు వస్తే పెరాలసిస్ పేషెంట్ పరామర్శకు వస్తే ఒక మంచి పని చేస్తే భూ కబ్జాదారులు అని చెప్పేసి ప్రకటించేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి అన్న. చాలా విలేకరులం మేము కూడా పేద ప్రజలకు సపోర్ట్ చేస్తుంటే వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని మేము తోడ్పాటు వార్తలు అందిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు అన్న. మీడియా కూడా అసలు నాకు బెదిరింపులు ఎట్లా వచ్చినాయంటే నరికేస్తామని కూడా బెదిరింపులు వచ్చినాయి. ఒక మాఫియాతో ఏది ఎంఆర్ఓ దగ్గర ఉన్న మాఫియా ఎంఆర్ఓ మా మనిషి అని చెప్పుకునే మాఫియాతో 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా బాలాజీ నగర్లో జవహర్ నగర్లో ఆనాటి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పొట్ట చేత పట్టుకుని వస్తే ఈ ఆశ్రయం ఇచ్చినటువంటి గడ్డ ఈ బాలాజీ నగర్ జవహర్ నగర్. ఏ పార్టీ వేసింది గుడిసెలు, ఏ పార్టీ పేదలకు అండగా ఉందని పక్కకు పెడితే వీళ్ళంతా కడుబీదరికంలో ఉన్నవాళ్ళు. వీళ్ళకి అధికారులు భూమాఫియాలతో సంబంధాలు ఉండొచ్చు, కానీ అప్పుడప్పుడు పేదల ఇళ్లను కూలగొట్టేటువంటి దుర్మార్గానికి ఒడిగడుతున్నారు. గతంలో అరుంధతి నగర్ మీద దాడి చేసినప్పుడు బాలాజీ నగర్లో పేదల ఇల్లు కూల్చేస్తున్నట్టు పిచ్చి వేషాలు వేయొద్దని చెప్పినాం. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, మరో దిక్కు ఈ హైడ్రాలు. అంటే ఒక్క మాట చెప్పాలంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పేదల ఇళ్లకు భద్రత లేదు, పేదల జీవితాలకు గ్యారంటీ లేకుండా పోయింది. ఈమెను చూస్తే ఆమె 24 ఏళ్ల క్రితం 2002లో 3 చిన్నపిల్లల్ని, 2 ఆడపిల్లలు 1 మగపిల్లని వేసుకొని ఇక్కడ వచ్చింది. ఆమె పెరాలసిస్ పేషెంట్. బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఇది మంచి పని అవులా పని అని తెలుసుకోవాలి. 2 ఆడపిల్లలు 1 మగపిల్లని వేసుకొని వచ్చింది. 22 ఏళ్ళుగా ఉంటుంది. సరే కూలగొట్టడానికి వచ్చినప్పుడు సామాన్లన్నీ బయట వేసుకోమని చెప్తారు. వాళ్ళకు ఉండేదే కుట్టు మిషని, ఉన్న బోళ్ళు బొక్కలు స్టవ్ అంతా కూడా అననేసి కూలగొట్టి ఇంకా ఉల్టా బీజేపీ నాయకులు ఈ భూ కబ్జాదారులకు అండగా ఉన్నటువంటి పిచ్చి స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. దాని మీద తప్పకుండా కంప్లైంట్ చేస్తా. ఒకటి, నేను కలెక్టర్కి చాలాసార్లు చెప్పిన, ప్రభుత్వంతో కూడా మాట్లాడినా. ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా శ్రీధరబాబు ఉన్నారు. అసలు ఎటుపోతున్నారు, ఏం చేస్తున్నారు, నీ అధికారులకు నీకు కోఆర్డినేషన్ ఉందా అని చెప్పి అడిగినాం. రెవెన్యూ డిపార్ట్మెంట్కు, హైడ్రాకు పోలీసులకి, ఈ మొత్తం వ్యవస్థలకు ప్రభుత్వానికి సోయి ఉందా, ఆమె కనెక్షన్ ఉందా అని చెప్పి అడిగినాం. ఇవాళ ఆమె చూస్తుంటే నిజంగా ఎంత దీనంగా ఉంది. అందరూ వచ్చి తల 100 రూపాయలు, తల 200 రూపాయలు ఇచ్చి ఇవాళ బోబెట్టే పరిస్థితి వచ్చింది. అంటే వీళ్ళకి భూ కబ్జాదారులను కంట్రోల్ చేసే దమ్ము లేదు వీళ్ళకి. వాళ్ళే స్వయంగా భూమాఫియా అవతారం ఎత్తి 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. కానీ 30 గజాలలో 40 గజాలు ఎవడు ఉంటాడండి? నువ్వు ఉంటావా? ఈ 30 గజాలలో 40 గజాలలో 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా గల్లనే కిచెను, గల్లనే బెడ్రూము, గల్లనే టాయిలెట్ కట్టుకొని ఉంటుంటాడు. వాళ్ళ ఇల్లు కూలగొట్టడం నీ మూర్ఖత్వం అవుతుంది. ఇలా బీ కేర్ఫుల్ ఉండండి. మీరు అనుకుంటాను తాత జాగిర్ లాగా, నీ అబ్బాయి జాగిర్ అనుకుంటారా? నేను 100 సార్లు చెప్పిన, జవహర్ నగర్లో ఉన్న భూములు కానీ, బాలాజీ నగర్లో ఉన్నటువంటి భూములు కానీ, ఇవన్నీ ఆనాడు ఎక్స్ సర్వీస్ మెన్లు, ఆనాడు ఈ శాఖ కొన్నటువంటి భూములు. ఆనాడే ఈ భూముల్ని రక్షణ శాఖ కొన్ని చేసేపోయి ప్రభుత్వానికి అసలు అధికారం లేదు. ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన వాళ్ళకి, భూమాఫియాలకు అండగా ఉంటుంది, లేకపోతే కూలగొట్టే పద్ధతి ఉంది. తప్పకుండా దీని మీద నేను కంప్లైంట్ చేస్తాను. ఇట్లాంటి వాటి మీద చర్య తీసుకోకపోతే సంగతి తెలుస్తాం.
భారత్ మాతా కీ భారత్ మాతా కీ. సరిపోయిందా? ఒకటి మీడియాను కూడా ఇక్కడ కొద్దిమంది పేదోళ్లకు మీరు అండగా ఉండడం ఓకే, భూ కబ్జాదారులకు కూడా బీజేపీ పార్టీ అండగా ఉంటుంది అనేది ఒక ఆరోపణ. అంటే నాకు తెలిసి నేను 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా. మాకు ఈ భూ కబ్జాదారులన్నా ల్యాండ్ మాఫియాలన్నా ఉక్కుపాదంతో తొక్కేయాలని చెప్పి కోరుతాను నేను. లేదు ఎవరికున్నా కూడా ఇలా ఏ నాయకుడికున్నా ఎవరికున్నా మాకు మేము కొద్దిమంది స్థానికులు అట్లా మేము టాలరేట్ చేసే ప్రసక్తి లేదండి. మేము అంటున్నాం ఎవరు వేయిస్తున్నారు, గుడిసెలు బీజేపీ వేయిస్తుందా, సిపిఐ వేయిస్తుందా, సిపిఎం వేయిస్తుందా, లేకపోతే బస్తీ వాళ్ళే వేయిస్తున్నారు. కానీ వాళ్ళు 30 గజాలు 40 గజాలు ఇల్లు కట్టుకుంటాడు ఉన్నోడా గరీబోడా? నీకు బుద్ధి ఉండాలి కదా. 30 గజాలు 24 ఏళ్ళ నుంచి కట్టుకున్న వాళ్ళు నువ్వు కూల్ చేస్తున్నావు అంటే నువ్వు ఎవరి పక్షం అన్నట్టు? ఛాన్స్ రెగ్యులైజ్ చేయి, ఆ 30 గజాలకు పట్టా ఇవ్వు, సపోర్ట్ చేయి. ఇవాళ వాళ్ళు అరెకరం ఆక్రమించుకుంటలేరు, ఫామ్ హౌస్ కట్టుకుంటలేరు, వాళ్ళు అమ్ముకుంటలేరు, వాళ్ళు వ్యాపారులు కాదు, వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కలేరు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు చూపించండి మీరు, 2 ఆడపిల్లలు 1 మగపిల్లలు అన్నాడు. వాళ్ళ బతుకులు ఏమున్నాయి? ఇలా ఎదుగుతున్న పిల్లలు వాళ్ళకి ఏం గౌరవం ఇస్తున్నట్టు, వాళ్ళకి ఏం భరోసా ఇస్తున్నట్టు చెప్పండి. మొత్తం మీద ఈటల రాజేందర్ అన్న ఎంపీ ఇక్కడికి వచ్చారు. భారత ప్రజలు ఏదైతే ఎవరైతే బాధితురాలు ఉన్నదో వాళ్ళ ఇంటిని నిర్దాక్షిణంగా కూలగొట్టడమే కాకుండా అభాగ్యులపై తప్పుడు ప్రచారాలు చేస్తూ వాళ్ళ సామాను ఈడ్చి మధ్యరాత్రి ఇలా తెల్లవారుజామున సామాన్లు బయటికి ఈడ్చి పెరాలసిస్ పేషెంట్ అని చూడకుండా కూడా నిర్దాక్షిణంగా బయటికేసి వాళ్ళని రోడ్డు పాలు చేస్తే వాళ్ళని పలకరిద్దామని చెప్పేసి బీజేపీ నాయకులు, సీనియర్ నాయకులు ఏనుగురు సుదర్శన్ రెడ్డి వచ్చి తక్షణ సాయం కింద ఒక 5,000 సాయం చేస్తూ వారికి ఇల్లు కట్టించడంలో నిర్మాణం చేసి ఇస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చిపోతే బీజేపీ పార్టీ భూ కబ్జాలు చేపిస్తుంది అని చెప్పేసి ఒక ఆరోపణ. కాప్రా ఎంఆర్ఓ కేంద్రంగా ఒక టీవీలో మాట్లాడిపించేటటువంటి ప్రయత్నము, అందులో కొన్ని పైలం టీవీ అనే ఛానల్పై అబండాలు వేసింది కాప్రా ఎంఆర్ఓ. ఇలా కాప్రా ఎంఆర్ఓకి ఇక్కడి నుంచి చెప్తున్నాం. అట్లాగే ఇలా ఆదాబ్ హైదరాబాద్ పేపర్ అంటే కూడా మాకు ఇష్టం, ఎందుకంటే ఈ వార్త చదివేది తొలి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కర్త, తెలంగాణ తల్లిని నెలకొల్పినోడు సూదగాని వెంకటేష్ గౌడ్గా మీ ముందు చెప్తున్నాం. ఆదాబ్ హైదరాబాద్ ఈరోజు మార్నింగ్ న్యూస్లో ప్రజల కోసం, పీడిత ప్రజల కోసం పోరాటాలు చేసి ఎన్నో జైలు జీవితాలు అనుభవించి ఇలా తెలంగాణ కోసము ఇలా తొలి ఊపిరిలూదినటువంటి ఉద్యమకాలంగా ఇవాళ ఒక ఛానల్ పెట్టుకొని ప్రజల సమస్యలపై మేము పోరాడి సాధించిన తెలంగాణలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం పైలం టీవీ ద్వారా ఉద్యమకారుల ఛానల్ పైలం టీవీ దాంతో ప్రజా సమస్యల యొక్క పరిష్కారానికి కృషి చేస్తుంటే ఆదాబ్ హైదరాబాద్ టీవీ వాళ్ళను పక్కదోవ పట్టిస్తూ ఆదాబ్ హైదరాబాద్ టీవీ అంటే మాకు గౌరవం ఉంది, పేపర్ అంటే ప్రజా సమస్యల్ని వాళ్ళు పక్కాగా ప్రజెంట్ చేస్తారు, కానీ వాళ్ళని పక్కదోవ పట్టిస్తూ తప్పుడు సమాచారం అందించి ఉద్యమకారుల ఛానల్ అయినటువంటి పైలం టీవీపై అబండాలు వేసేటటువంటి ప్రయత్నం ఈ కాప్రా ఎంఆర్ఓ చేసిందనే స్పష్టమవుతుంది. కాబట్టి ఇలా కళ్ళుండి చూడాలి. ఇట్లాంటి విమర్శలు చేసేటోళ్ళు ఒక బీజేపీ నాయకుడు పరామర్శించడానికి వస్తే అది బీజేపీ పార్టీ భూ కబ్జాలకు మద్దతు ఇస్తుంది అంటున్నారు కదా. ఇటు చూడండి, 22 ఏళ్ల కింద ఇక్కడ గుడిసేసుకుంది ఈ అమ్మ. 22 ఏళ్ల కింద ఈ అమ్మ గుడిసేసుకుంటే అప్పుడు చిన్నారి పాలు తాగేటటువంటి బిడ్డలు, ఈ పాలు తాగే బిడ్డలు ఇలా బాసనలు తోముకొని సాదుకొని గుడిసెల పోరాటాలతో, గుడిసెవాసుల పోరాటాలతో, అనేక పోరాటాలతో ఈ గుడిసెలు నిలబెట్టుకొని, త్యాగాలతో ఈ గుడిసెలు నిలబెట్టుకొని వీళ్ళు ఉంటే ఇలా పెరిగి పెద్దగా అయిన పిల్లలు 20 సంవత్సరాల పిల్లలేరు. కానీ తల్లి ఇవాళ పెరాలసిస్ గురై చేతగాలేని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో తల్లి అని కూడా చూడకుండా 5:30-6 గంటల ప్రాంతంకి ఇటుకొచ్చి 6:30 ప్రాంతానికి ఇటుకొచ్చి పెద్ద ఎత్తులో పోలీస్తో రక్షక భటులతో వచ్చి నిర్దాక్షిణంగా పెరాలసిస్ పేట్ని బయటపడేస్తే ఒక కుక్కర్ ఇరిగిపోయింది, వండుకునే కుక్కర్ ఇరిగిపోయింది, రోడ్డు మీద వీళ్ళు అన్నం వండుకొని తిరిగే దౌర్భాగ్య పరిస్థితి. 25 ఏళ్ల కింద నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు ఈ పిల్లలు. ఇవాళ మీకు ఎట్లా ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో ఉద్యమకారుల ఛానల్ అయినటువంటి పైలం టీవీపై అబండాలు వేస్తారు? ఇలా అడిగి తెలుసుకున్న
అమ్మా మీరు ఆదాబ్ టీవీలో చూశారు కదా, మరి ఆయన వచ్చాడా, ఆయనకి ఏమైనా తెలుసా? ఇక్కడ గ్రౌండ్ రిపోర్టు సరైన విధంగా తెలుసుకోకుండా మిస్గైడ్ చేస్తే తప్పుడు వార్తలు చదివాడు ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా అతనికి మన మీద ద్వేషం లేదు, మనకు అతని మీద ద్వేషం లేదు, ఆదాబ్ హైదరాబాద్ పేపర్ మీద లేదు. కానీ కొందరు వ్యక్తులు ఒక ప్రాపగాండా చేయడానికి సిద్ధమయ్యారు. మీరు ఏం చెప్తారమ్మా బాధితులుగా? ఇలా లేని వాళ్ళు ఇలా మీది స్పష్టంగా కనిపిస్తుంది, మీరు ఏం చెప్తారు తల్లి? వాళ్ళు కబ్జాలు అంటారు కదండి, కబ్జాలు చేసుకొని కట్టుకున్నాం అని అంటున్నారు కదా, వాళ్ళని వచ్చి చూడమనండి. వచ్చి చూస్తే కదా వాళ్ళకి తెలుస్తుంది మేము కబ్జా చేసుకున్నామా లేకపోతే ఈమె ఎట్లా చేసుకుంటుంది చెప్పండి. కబ్జా ఏముందని చేసుకుంటుంది? ఇచ్చింది మాకు ఏమన్నా 100 120 ఇంకెక్కువ ఇచ్చిరా? ఏముందని చేసుకుంటారు కబ్జా? మీరు వచ్చి చూడండి. ఆడుండి ఎల్ఈడి పైన వేసుకొని వీళ్ళు ఇది వేసిండ్రు, వీళ్ళు కావాల్సుకొని చేస్తున్నారు, ఆ ఎంఆర్ఓ ఇట్లా నిందిస్తున్నారు అని అంటే ఇక్కడికి వచ్చి చూస్తే కదా తెలిసేది ఒక ఆడపిల్ల ఎట్లుంటుంది. పేపర్లు ఏం చదువుతాడంటే అమ్మ తల్లి, ఇది ప్రభుత్వ భూమిని ఎంఆర్ఓ కాపాడుతుందట. మరి జవహర్ నగర్ అంతా కూడా ఈ రకంగానే అందరు ఇల్లు నిర్మాణం చేసుకున్నారు కదా, మరి ఎంఆర్ఓ మంచి పని చేసింది, ఇట్లా నిర్దాక్షిణంగా ఈడ్చిపడడం సరైందే అని చెప్పేసి యాంకర్ చదువుతాడు. ఎట్లయితుందండి? ఒక ఆడామిని టచ్ చేయడమే అది రాంగ్. అది తెలుసుకోవాలి. మమ్మల్ని అంటే మేము ఓకే, మేము తీసుకుంటాం ఆడోళ్ళని. ఆమెను తీసుకొస్తే ఆమెను కనిపిస్తలేదా మీకు? కళ్ళకు కనిపిస్తలేదా? వీడియోలు చూస్తలేరా? తీసుకొచ్చి పడేసి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆమెకి ఏమన్నా అయితే ఒక ఆడామెకి ఎంఆర్ఓగా నీకు కూడా రైట్ లేదు ఆడామని ముట్టుకునేది. ఫస్ట్ కనుక్కోవాలి పేపర్స్ ఉన్నాయా, అసలు ఏంది అది జెన్యూనా కాదా అని తెలుసుకొని తర్వాత మీరు పడేయాలి. మీరు అవన్నీ తెలుసుకోకుండా అక్కడ ఉండి ఆర్డర్ పాస్ చేసి ఇదంతా చేసి మాకేం లేకుండా చేసి అలా మమ్మల్ని రోడ్డు మీద వేసిరు. ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు? ఇప్పుడు ఎవరు చేస్తారు అది? మీరు ఆడుండి మాట్లాడితే అవ్వదు. వీడికి వచ్చి చూడండి, ఫస్ట్ మనుషులను చూడండి, మమ్మల్ని చూడండి, మా గిన్నెలను చూడండి, మా అవతారాలు చూడండి. మీకు ఆడుండి మాట్లాడితే ఏం తెలుస్తుంది? మనం చూస్తే తెలుస్తలేదా? ఏమని తెచ్చి ఎవరన్నా ఆడ పాడేస్తారా రాళ్ళల్లా? జర పైలం టీవీ అనేది ఉద్యమకారుల ఛానల్, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన ఛానల్. అమర్రాలు బెల్లి లలితక్కతో పనిచేసినటువంటి వ్యక్తులం. ఇవాళ తొలి తెలంగాణ తల్లిని నెలకొల్పినోడు ఈ యాంకర్. ఒక విలేకరే కాదు, ఒకప్పటి ఉద్యమకారుడు. ప్రజల కోసం, పీడిత ప్రజల కోసం విప్లవోద్యమంలో పనిచేసినటువంటి ఒక విప్లవకారునిగా పనిచేసినటువంటి వ్యక్తులం. అనేక ప్రజల కోసం జైలు జీవితాలు గడిపినటువంటి వ్యక్తులం. కానీ ఇవాళ అవినీతిని ఎండగట్టి అవినీతిని వెలికితీస్తూనే ఇవాళ పాపం నిరాశ్రయులైనటువంటి ప్రజలు వాళ్ళ బతుకులేందని ఒక పైలం టీవీ ద్వారా సామాజిక స్పృహతో రిపోర్టింగ్ చేస్తే కొందరు తప్పుడు వ్యక్తులు ఆదాబ్ హైదరాబాద్ టీవీలో ఇవాళ తెలంగాణ ఉద్యమకారులనే ఈ భూతల్లి మట్టి బిడ్డల్ని ఈ తల్లి తెలంగాణ తల్లిని నెలకొల్పినటువంటి తెలంగాణ బిడ్డనే సుధగాని వెంకటేష్ వారి యొక్క మిత్రులపై ఆ టీవీపై అబండాలేయడము మీకు సరైంది కాదు. ఈ విషయం ఆత్మవిమర్శ చేసుకోవాలి. గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ప్రజల కష్టాలు, ప్రజల ఆర్తనాదాలు, ప్రజల యొక్క కన్నీళ్ళు, వారి యొక్క జీవితాలు ఇవన్నీ తెలుసుకొని వచ్చి ఇక్కడ రిపోర్టింగ్ చేస్తే సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా భూ కబ్జాలకు మద్దతు ఇస్తున్నారని ఆ ఏనుగు సుదర్శన్ అన్న మీద కూడా దుష్ప్రచారం చేసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అసలు కాప్రా ఎంఆర్ఓ ఒక రాజకీయ నాయకులకు ప్రతిదా, లేకపోతే ప్రజల యొక్క సర్వెంటా? అంటే ప్రజల జీతంతో, ప్రజల చెమట చుక్కలతోని మీకు జీతాలు వస్తున్నాయి. ఆ చెమట చుక్కల తగ్గట్టు ఉండాలి. కానీ అవినీతికి నిలయంగా కాప్రా ఎంఆర్ఓ ఆఫీసు మారిపోయిందని చెప్పేసి ఇవాళ అనేక ధర్నాలు జరిగినాయి. సిపిఐ పార్టీ ఆఫీస్లో పార్టీ ఆధ్వర్యంలో కాప్రా ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా జరిగింది. ఇక్కడ బీజేపీ పార్టీ కార్యకర్తలు ఇవాళ దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బదనాం చేస్తున్నారు. ఈ ఎంఆర్ఓ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నట్టు కనిపించింది మాకు. కాబట్టి ఇవాళ ఒకటే చెప్తున్నాం, పైలం టీవీ ఈ తెలంగాణ ఉద్యమకారుల టీవీ, ఈ తెలంగాణ సాహసోపేతమైనటువంటి ఈ మట్టి తల్లి యొక్క యుద్ధ పోరాటాన్ని నడిపినటువంటి, తెలంగాణ సాధించినటువంటి ఒక తెలంగాణ సాధన టీవీ. కాబట్టి చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. ఏ టీవీ అయినా చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. మాకు ఆజాద్ హైదరాబాద్ మీద ఎటువంటి ద్వేషం లేదు, అభిమానిస్తాం. కానీ తెలియకుండా ఒక యాంకర్తో అట్లా చదివిపించడం అనేది, ఇక్కడ కొందరు అవినీతి పరులు
ఒక మిస్గైడ్తో ఆ వార్త వేయించారని స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రజల వెంట ఇలా పైలం టీవీ ఒక మంచి పేరుంది ఏరియాలో. ఏంది సమస్య ఎక్కడుంటే అక్కడికి పోయి ఇలా ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఈ టీవీ ముందొస్తుంది. కాబట్టి ఇటువంటి టీవీ పట్ల వెంటనే తప్పకుండా వెనక్కి తీసుకోవాలి. ఇలా బతుకు చూపించడం, బతుకు చిత్రాన్ని చూపిస్తున్నాం, మళ్ళీ మేము అన్ని రకాలు చూపిస్తున్నాం. ఇటువంటి కళ్ళబొల్లి మాటలు అబండాలు ఏమాత్రం పనికి చేయవని చెప్పేసి చెప్తున్నాం. బాగుందా?